భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 99వ జన్మదినోత్సవ వేడుకలు. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 99వ జన్మదినోత్సవ వేడుకలని నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా రెండవ రోజు ఉదయం ఓంకారం మరియు నగర సంకీర్తన, తదుపరి పట్టణంలో ఫుట్పాత్లపై నిద్రిస్తున్న బీదవారికి దుప్పట్లు అందజేసి లడ్డూ ప్రసాదం ఇచ్చారు. అనంతరం శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ పన్నా విశ్వేశ్వర్ పల్లకీ సేవ ప్రారంభించారు. స్వామివారిని నల్గొండ పట్టణ పురవీధుల్లో భక్తుల దర్శనం కొరకు భజనలతో పల్లకీ యాత్ర నిర్వహించగా భక్తులు స్వామివారిని తమ గడప ముందుకు ఆహ్వానించి హారతులు అందించి స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తులందరికీ పులిహోర ప్రసాదం ఇవ్వడం జరిగింది. మహిళా, పురుష సేవాదళ మరియు భక్తులు ఉత్సాహంతో భజనలు చేశారు. అనంతరం పాత బస్తీలోని ఒంటి స్తంభం శివాలయం ఎదురుగా నారాయణ సేవ కె శ్రీనివాస్ ఇంటి ముందు నిర్వహించి 150 మందికి భోజనాన్ని అందించారు. సాయంత్రం వేద పట్టణం భజనలతో ప్రారంభం కాగా జిల్లా రీసోర్స్ పర్సన్ డాక్టర్ జయప్రకాష్ రెడ్డి సత్యసాయి సేవా సమితి ఆహుతులకు స్వాగతం పలికారు. అందరినీ ప్రేమిస్తూ సేవలు చేస్తూ బాబా దివ్య సందేశాలని ఆచరణలో పెట్టాలని కోరారు. తదుపరి కన్వీనర్ పున్నా విశ్వేశ్వర్ శ్రీ సత్యసాయి సేవా సమితి నల్లగొండ వారు నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాల వార్షిక నివేదిక సమర్పించారు. అలాగే బాబా శత జయంతి ఉత్సవాల్ని బ్రహ్మాండంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే అందరూ సంసిద్దం కావాలని కోరారు. తదనంతరం బాల వికాస విద్యార్థులచే జన్మదిన కేక్ కట్ చేయించడం జరిగింది. మాజీ కన్వీనర్ సందీప్ రెడ్డి సత్యసాయి అవతార విశిష్టత తెలియజేసి ప్రపంచమంతా సత్యసాయి బోధనలు ఆచరించడానికి చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. ఎం పురుషోత్తమాచార్యులు తమ ఆధ్యాత్మిక ప్రసంగంలో శ్రీ సత్యసాయి బాబా వారి అవతారం దైవం మానవ రూపేణగా అందరూ భావిస్తున్నారని, ధర్మాన్ని మానవాళ్లలో విస్తృతపరచడానికి మరియు మానవాళికి ఏ ప్రభుత్వం చేయని విధంగా సేవలు చేస్తున్నారని తెలియజేశారు. తదుపరి చారుమతి చైల్డ్ కేర్ బాల వికాస్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో లవకుశ వేషధారంతో రామాయణ గానం ఆలపించి అందరినీ అలరించి ప్రశంసలు పొందారు. అనంతరం పాల్గొన్న వారందరికీ బహుమతులు ప్రదానం చేశారు. చివరగా స్వామి ఊయల సేవ, మహాహారత్తో జన్మదినోత్సవ వేడుకలు ముగిశాయి. తదుపరి ప్రసాద వితరణ జరిగింది. కృష్ణుడవతరించి పాపరమున శాంతి ప్రేమల ఇద్దరని పాదురూప కృష్ణుడవతరించి పాపరమున
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పాదపద్మలకు నమస్కరిస్తూ సాయిరామ్. ఈరోజు పుట్టపర్తి సత్యసాయిబాబా వారి 99వ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ వేడుకలు ఒక తెలుగు రాష్ట్రాలనే కాకుండా ప్రపంచ దేశాలు మొత్తం 156 దేశాల చిలుకు అంతరా ఇలా మా లెక్కనే అందరూ ఎంత శక్తి కొలు వాళ్ళు ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసుకుంటారు. అయితే మా సమితి నల్గొండ పట్టణంలో కూడా మేము గత 25 ఏళ్ళ నుంచి 35 సంవత్సరం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో స్వామి చెప్పిన సూచనల ప్రకారం, స్వామి చేసిన సేవల ప్రకారం, ఆయన హితబోధ చేసిన ప్రకారం ఆయన అడుగుజాలు నడుస్తూ మేము కొత్త మేము సేవలు చేస్తున్నాం. ఆ సేవల కార్యక్రమంలో కొంతమంది నారాయణలకు ఈరోజు 99వ భజన సందర్భంగా 99వ బర్త్డే సందర్భంగా నారాయణలకు అంటే పేదలకు రోడ్ల మీద పండుకున్న వారికి దుప్పట్లు పంచడం జరిగింది. అదేవిధంగా వృద్ధాశ్రమంలో కూడా ప్రతి నెల మేము సర్వీస్ చేస్తున్నాం. అదే వివిధ విద్యార్థులకు ప్యాడ్స్ కానీ పెన్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఎక్కడైనా ఎవరైనా ఆపద ఉన్నప్పుడు కానీ మేము తక్షణమే మేము సర్వీస్ చేసుకెళ్తున్నాం. మొన్న ఖమ్మంలో జరిగిన విపత్తు వరద బాధలో కూడా మేము సహాయ సహకారాలు అందించినాం. మా సమితి నుంచి కూడా అంటే జిల్లా తరఫు నుంచి 306 మందికి మేము అప్పటికప్పుడు తక్షణ సహాయం కింద వాళ్ళకు అమృత కలశాలు ఇచ్చినాం. వారికి నిత్యావసర వస్తువులు, అమృత కలశాలు అంటే నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది. అదే బెడ్షీట్లు కూడా పంపిణీ చేయడం. ఈ స్వామి చెప్పిన అడుగుజాడలో మేము నడుచుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా భక్తులందరూ కూడా మేము స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము. భగవాన్ సత్యసాయిబాబా వారి 99వ జన్మదినోత్సవం నల్గొండ పట్టణంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కంటే ఇంకా మంచిగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా సత్యసాయి సేవా సంస్థ స్వామి అడుగుజాడలో నడుచుకుంటూ స్వామి అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి అని అదొక వేదం మా అందరికీ. కాబట్టి సత్యసాయి సేవా సంస్థల సభ్యులందరూ కూడా ప్రేమను పంచుకోవటమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం, సేవలు చేయటమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రేమ సేవ అనే 2 కళ్ళు సత్యసాయి సేవా సంస్థకు. ఈ ప్రేమ సేవ ద్వారానే స్వామి యొక్క బోధనలు, స్వామి యొక్క ఇతర విషయాలన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి స్వామి యొక్క ఆశీర్వాదాలు అందరికీ చెందాలని, ముఖ్యంగా వచ్చే సంవత్సరం స్వామి యొక్క 100వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రపంచం అంతా. దానికి ఇప్పటి నుంచే మేము తయారవుతున్నాం. దానికి ఇంతకంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ అందరికీ సాయిరాం.